నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే బాగా మంచు పడుతుందండి. వాతావరణం కూడా చల్ల చల్లగా ఉంటుంది. ఉదయాన్నే అసలు లెగవలేకపోతున్నాము. ఈరోజు మనము అయితే ఈ జ్యోతి కిచెన్లో మనం ఈరోజు వంకాయ, టమాటా, ఎండు చేపలు కూర వండుకుందామండి. అయితే వంకాయ, టమాటా, దోసకాయ కూడా వేస్తాను నేను. ఈ కాంబినేషన్లో ఎండు చేపలు వేసుకొని తింటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి. అసలు ఆ కర్రీ ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులకి ముక్కలేందే ముద్ద దిగదు అని చెప్పని అంటారు. రోజు ఏదో ఒకటి నీసు వాసన తగలాల్సిందేనండి అన్నంలో. అయితే అట్లాంటి వాళ్ళలో నా కొడుకు కూడా ఉన్నాడు. వాడికి కూడాను రోజు ఏదో ఒక నీసు తగలందే వాడు తినడండి. అయితే వాటిలోకి ఏమేం కావాలో ఏంటో చూద్దాం రండి. ముందుగా చేపలండి, చీలికలు. ఈ చీలికలు 3 తీసుకున్నాను. ఈ చీలికలతో కూర వండుకుంటే కనుక ఎండు చేపలు పులుసు పెట్టుకున్న, గోంగూరలో వేసుకున్న, ఏదైనా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే వీటిని నేను 3 తీసుకున్నాను. వంకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. దోసకాయ 1/4 కేజీ, టమాటాలు 4 తీసుకున్నాను. పెద్దలపై పెద్ద సైజు అయితే ఒకటి సరిపోయిద్ది. నా దగ్గర చిన్నవి ఉండయి అని చెప్పని 3 తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలండి. ఇంతవరకేనండి. చాలా సింపుల్. ఇందులో ఇంకా ఏమి వేసి చేయను నేను. చాలా చాలా సూపర్గా ఉంటుంది. అసలైన ఫ్లేవర్ అనేది, అసలైన టేస్ట్ అనేది ఇట్లా వేసుకుంటే మాత్రమే తెలిసిద్ది. ఇంకా ఏమి కూడా నేను చింతపండు పులుసు కూడా వేయనండి. అయితే ముందుగా వీటన్నిటిని శుభ్రం చేసుకొని తర్వాత కూర వండే విధానం చూపిస్తాను మీకు. ఇవిగోండి చేపలు, దోసకాయలు, టమాటాలు, తర్వాత ఇవ్వండి వంకాయలు, పెద్దలపై అన్నీ కూడాను చక్కగా కడుక్కొని కోసుకున్నాను. ఇదిగో వంకాయలో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగో లేకపోతే కండ్రెక్కుతాయి. ఉప్పు వేసుకోకుండా పెట్టుకోకూడదు. ఇదిగో నీళ్లు చూడండి ఎంత ఎర్రగా వచ్చేసినాయో. ఇట్లా ఉప్పులో మాత్రమే వంకాయలు వేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకుందామండి. కొంచెం వేడెక్కనిద్దాము. మట్టి సట్టి వేడెక్కిందండి. ఇంకా వేడెక్కితే కనుక మట్టి సట్లు అనేవి పగిలిపోతాయి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. 2 గంటలు ఆయిల్ పోసాను. కొంచెం ఆయిల్ని వేడెక్కనిద్దాం. వేడెక్కిందండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూనే ఉన్నాయండి జీలకర్ర, ఆవాలు కలిపి వేసేసుకుందాం ఆయిల్లో. జీలకర్ర, ఆవాలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనము పెద్దలపై వేసుకుందాం. పెద్దలపై కూడా కొంచెం వేగనిద్దాము. పెద్దలపాయలు వేగిపోయినాయండి. పెద్దలపాయలు ఆ మాత్రం వేగితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. నేను 4 రెబ్బలు కరివేపాకు వేసాను. తర్వాత ఇప్పుడు చేపలు కూడా వేసేసుకుందామండి. ఎండు చేపలు కూడా వేసుకుందాం. వేసుకొని 1 నిమిషం అట్లా వేయించుకుందాము. కొంతవరకు అవి వేగినాయండి. అంతవరకు వేగితే సరిపోయిద్ది చేపలు అనేది. ఇప్పుడు మనము దోసకాయ, టమాటా, వంకాయ వేసేసుకుందాం. వంకాయ కూడా వేసుకుందామండి. చూడండి వంకాయ కూడాను తెల్లగానే ఉండి అసలు కండ్రెక్కలేదు. ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి చక్కగా ఉన్నాయి. ఇవిగోండి నీళ్లు చూడండి. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాం. ఈ చేప అనేది చక్కగా ఇందులో కరిగిపోయిద్దండి. అసలు కరిగిపోయి ఆ స్మెల్ మొత్తం కూర మొత్తం పట్టి మనకి చేప అనేది కనిపించకపోయినా కూడాను ఆ స్మెల్తోనే ముద్దకి కూడాను ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ మాత్రం వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిద్ది. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గుతాయి. 10 నిమిషాలు అయ్యిందండి. ఎంతవరకు ఉడికిందో కూరని చూద్దాం. ఓకేనండి, చక్కగా ఉడికిపోయింది. మీకు పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయానండి. నేను వేసేసాను. 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు మనం కారం వేసేసేద్దాం.
కారం 2 స్పూన్లు వేసానండి. ఒకసారి తిప్పుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఒకసారి ఉప్పు కూడా చూసుకుందామండి. చక్కగా సరిపోయింది. కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకేనండి, ఒక టీ గ్లాస్ అని పోసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకుందామండి. చక్కగా ఉడికిపోయింది కూర. మూడు నిమిషాలు అవుతుందండి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఓకేనండి, కూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించేసుకొని టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం దించేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. ఇదిగోండి, దోసకాయ, టమాటా, వంకాయ, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మిగా కమ్మన వాసన వస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. అసలు వాసనకే నోరు ఊరిపోతుంది. నిజంగా సూపర్గా ఉందండి. అసలు భలే టేస్ట్గా ఉంది. ముద్దకి ఎండు చేపల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ చక్కగా సరిపోయినాయండి. దోసకాయ వేసాం కదా, దోసకాయ టమాటా వేసాం కదా, ఇంక పులుపు వేయాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా చేప కూడాను ఇందులోనే కరిగిపోయిద్ది. ముద్దకి ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోయిద్ది మనకి. సూపర్, వదిలిపోయింది. నాన్ వెజ్ ప్రియులు చక్కగా ఇట్లా చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ అండి. మీరు కూడా అలానే చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో ఎంతవరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. సూపర్గా వచ్చింది.